అక్కడ ఏ జాబ్ ఎవరితో తెలియదు, ఓన్లీ ఫోన్ లోనే టచ్ ఉండేది, వారాల తరబడి అక్కడే ఉండేది అని చెప్పి మార్చిలో వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు, ఇది జరిగింది రీసెంట్ గా అని చెప్పి చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు పాత రోజుల్లో మనకు అంటారు కదా, పెళ్లి చేయాలంటే అటుపక్క 7 తరాలు ఇటుపక్క 7 తరాలు చూసుకోవాలని చెప్పి. ఎవ్రీథింగ్ పాత రోజుల్లో ఏవైతే ప్రాక్టీసెస్ వాడేవాళ్ళో మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ హ్యాస్ సమ్ రీజన్. ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉండేది. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ ఎ రీజన్. సో తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, తెలిసిన వాళ్ళ కట్టుబాట్లు మన కట్టుబాట్లు దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే లైక్ రెండు పక్కల మంచి జంట అయినా కానీ కట్టుబాట్లు డిఫరెన్స్ ఉండటంతో డిఫరెన్సెస్ వస్తాయి. మంచిగా ఉంటేనే ఇట్లా, ఇక అసలు ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు, డైరెక్ట్ గా ఆన్లైన్ లో పరిచయం అంట. ఇది ఒక స్కామ్ లా కూడా తయారవుతుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అమ్మాయిలు చేసుకుంటున్నారు, అమ్మాయిలు చేసుకుంటారు, చేసుకున్న తర్వాత అసలు అమ్మాయి సంగతి ఏంటో తెలియదు, అదే విధంగా అబ్బాయి సంగతి కూడా ఏంటో తెలియదు, చేసేసుకుంటారు ఆన్లైన్ లో కలిసిపోయి. బాగుంటే ఓకే, బాగోకపోతే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. మొన్నటికి మొన్న హనీమూన్ నుంచి అక్కడికి వెళ్ళి అబ్బాయిని చంపేశారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీమ్స్ బాగా వస్తున్నాయి.